నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు bro. వాడు రిచ్. ఎంత రిచ్ అంటే అన్ని ఆడి ఇంటి దగ్గరే ఉంటాయి. ఉద్యోగం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. వాడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాడు. ఒక రోజు వాడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. ఐ థింక్ ఎవ్రీవన్ నీడ్స్ గుడ్ ఫ్రెండ్స్. అరే నాన్న నేనున్నాను కదా, నేను వస్తా. ఎందుకు వస్తా అన్న అని చెప్పా. వీడియో పెట్టాడు కదా, వెనకాలంతా మందు బాటిల్స్ కనిపిస్తున్నాయి నాకు. అరే వాడి దగ్గర మందు ఉంటుంది, స్టాక్ ఉంటుంది అని చెప్పి వెళ్ళా. కలిసి మంది చేస్తాను సరదాగా. అతను ఎదురు పొద్దున్నే లేసా. బ్రో ఎక్కడికి వెళ్ళావంట? బ్రో నేను కింద వర్క్ చేసుకుంటున్నాను, వీ హ్యావ్ వర్కింగ్ స్పేస్ హియర్ అన్న. వర్కింగ్ స్పేస్. మా ఇంట్లో వర్కింగ్ స్పేస్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక రోజు క్లయింట్ మీటింగ్ జరుగుతూ ఉంటే పాత సామాన్లు ఇంకేముంటాయి బ్రో ఇక్కడ అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది అవునా అని చెప్పి సరే నేను తాళం వేసుకొని స్విమ్మింగ్ పూల్ చూసుకొని అలా వస్తారు అంటే కిందకి దిగా. స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఎవరు ఓల్డ్ లేడీ ఒక ఆంటీ వచ్చింది. నన్ను చూసి దిగేసింది అంటే 15 minutes అన్నాడు. సరే అని చెప్పి పైకి మళ్ళీ ఉధృతంగా స్టార్ట్ చేసాం మేము మంది వేయడం. రెండో రోజు పొద్దున్నే టింగ్ టాంగ్ అని మోగింది. సరే అని చెప్పి నేను వెళ్ళా, డోర్ ఓపెన్ చేశాను. మంచి లేడీ ఉంది. సరే నేను సిగ్గుతో ఇలా తలంచాను. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కింద మెట్లు ఉన్నాయి. ఓ ఆంటీకి ఈడికి ఏమన్నా అక్రమ సంబంధం ఉందేమో, మరి ఎలా నేను ఉన్నానే ఇక్కడ. యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు మై బేబీస్ బర్త్డే పార్టీ అంది. యా కన్వే హిమ్ 2 minutes పారీ ఓకే అంది. ఓకే అని కూడా సరే అని చెప్పి వెళ్ళాం. వీడికేదో ఎప్పుడో వచ్చిన ఒక హ్యామ్లీ సాఫ్ట్ టాయ్ ఒకటి ఉంది, అది ఇంకా అన్రాప్ చేయలే. దాన్ని తీసుకొచ్చాం మేము, పైన స్టిక్కర్ పీకేసి బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసింది. హ్యాపీ బర్త్డే టు మ్యాక్స్. మ్యాక్స్ అని పిలిచింది. అని వచ్చింది ఒక కుక్క పిల్ల. కుక్క వచ్చింది. ఓకే మ్యాక్స్, దీన్నే బర్త్డే ఈ రోజు, టర్నింగ్ 5 అని ఒక్కసారిగా మైండ్ దిగేసి మాకు తాకుండానే ఎక్కేస్తుంది. ఓ యు గైస్ బ్రాట్ గిఫ్ట్. నేను మొత్తం కారిడోర్ లో అందరినీ తెలిసిన ఎవరు రాలేదు. నువ్వు మ్యాక్స్ బర్త్డే అని ఉంటే మొట్ట ఎవడొచ్చాడు కాదు, మేము కూడా వచ్చేవాళ్ళం కాదు. ఓ ఇది తీసుకొచ్చి అని చెప్పి ఓపెన్ చేసింది. ఆంటీ ఇచ్చిందంట ఆ బొమ్మడికి.